జయగాలను గాచే జగన్మాతలు, వరాలిచ్చే వనదేవతలు, ఆదివాసుల ఆరాధ్య దైవం, అడగకుండానే అన్ని ఇచ్చేటి సల్లని తల్లులు, మేడారం సమ్మక్క సారక్క దేవతలు. 4 రోజుల సంధి ఆ దేవతలకు భక్తులు భక్తి శ్రద్ధలతోని పూజలు చేస్తుర్రు. వనదేవతలను గద్దెల మీదకి తీసుకొచ్చి కొలుసుకున్నారు. ఇప్పుడు ఆఖరి ఘట్టం కింద మళ్ళోసారి దేవతలను వన ప్రవేశానికి తోలిచ్చిర్రు. గా ముచ్చటేందో అరుసుకునొద్దాం పారి. సిలకలాదిగట్టు షిన్ని మేడారం సిరివెన్నెల పొద్దు సమ్మక్క గద్దె, హంసలాదిగట్టు ఆది మేడారం అలరారుతుందో సారక్క గద్దె, జారు జారు బండో జంపన్నవాగు అనుకుంటా మేడారం తల్లుల్ని గొలుసుకునేతందుకు భక్తులు మేడారానికి బండ్లు కట్టిరు. తల్లుల గద్దెల కాడ సుందర రూపాలు కుంకుమ భరణిలతోని గొలుసుకున్నారు. ఆఖరినాడు అంటే శనివారం క్షీరసారలు పెట్టి తల్లుల్ని ఏటోళ్ళ నాడు సాగదోలేదు. 4 వద్దులు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దీవెనార్తులు అందించారు సల్లని తల్లులు. అట్ట ఆఖరినాడు పెద్ద పూజలు ఒడిచినాక సమ్మక్కను అడవులకు పంపించారు. అంతేకాదు ఇటు సారలమ్మను కన్యపెల్లికి, పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజును కొండాయికి దోలిచ్చారు గిరిజన పూజారులు. ఇట్ట ఏటోళ్ళ నాడు దోలిచ్చుడుతోని 4 వద్దుల వనదేవతల జాతర ఒడిచినట్టు అయింది. ఇక ఇదిట్టుంటే ఇటు బుజారన్నాడు సారక్క గద్దెల మీది కొచ్చుడుతోని సురువైన జాతర, తెల్లారి సమ్మక్క కొచ్చుడుతోని ఇగింత సంబరంగా అయింది. అట్ట తల్లులిద్దరు గద్దెల మీది కొచ్చుడుతోని ఒక్క శుక్రవారం నాడే ఏం తక్కువ 60 లక్షల మంది భక్తులు వచ్చిరట తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు. అంతేకాదు శుక్రవారం మాపటిల వరకే ఏం తక్కువ 1,20,00,000 మంది దానిక తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు గద్దెల కాడికి వచ్చిర్రు అంటున్నారు అధికారులు. ఇగిట్ట శనివారం నాడు వచ్చిన వాళ్ళ లెక్కలన్నీ తీస్తే ఇగింత ఎక్కువనే మరి. అట్టొచ్చిన భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని అన్ని తీర్ల సౌలతులు చేసిరు సర్కారోళ్ళు. తల్లుల్ని దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు జంపన్నవాగుల పుణ్య స్నానాలు చేసి చల్లని తల్లులకు మొక్కులు పెట్టుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకున్నారు. గిరిజన కుంభమేళ మేడారం జాతర మాత్రం ఈ పారి మస్తు సంబరంగా అయింది పోండ్రి.